వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మీడియా సోదరులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్టార్ పీపుల్స్ కూడా వాళ్ళ జీవిత విధానం బాగుండాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పందాలో ముందుకెళ్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ అది చూసి ఓర్చుకోలేక, ఎందుకంటే వాళ్ళ నైజమే ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ అశాంతి రేకెత్తించాలి. వాళ్ళ ఎజెండా అదే కదా. గతంలో నేను ఒకసారి ముఖ్యమంత్రి చేశాను అనే కొంచెమైన ఇంగిత జ్ఞానం లేకుండా ఒక చిన్న పార్టీ పెట్టుకుని, అంటే ఒక పార్టీని క్రిటిసైజ్ చేయటం అని కాదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఇవాళ ప్రతిపక్ష పాత్ర కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏ రకంగా ఉండాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా రోడ్లంట పడి విచ్చలవిడిగా ఏం చేస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి జనసేన పార్టీని కోరుతున్నాం. ఎందుకంటే నిన్నటి చూసాం, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి ఎప్పుడెప్పుడు సినిమా వచ్చింది చూసాం, దండుపాలెం బ్యాచ్ అని. అట్లా బంగారుపాళ్యంకి దండుపాలెం బ్యాచ్ వెళ్ళింది నిన్న. ఎందుకు పోయారంటే వీళ్ళు ఏదో గొడవ చేయాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. రకరకాలైనటువంటి కంపెనీలు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. మరీ ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ లాంటి దిగ్గజమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన వెంచర్ కూడా త్వరలో వచ్చే అవకాశాలన్నీ రాబోతుంది. దానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి, తొండన్నట్టుగా ఏం చేయాలో అర్థం కాని జగన్మోహన్ రెడ్డి చూసాం. గతంలో ఏదో పరామర్శల పేరుతో ఇతనికి నిజంగా రైతులంటే ఏదో విపరీతమైనటువంటి ప్రేమాభిమానం ఉన్నట్టుగా మన గుంటూరు మిర్చియాటికి వచ్చాడు. ఏం జరిగింది? గుంటూరు మిర్చియాటికి వస్తే తొక్కిసలాట, టిక్కీలు దొంగతనం. అంటే ఒక వ్యక్తి పరామర్శకు వస్తే దొంగతనం జరుగుతాయి. అలానే కందుకూరు పొగాకు రైతుల దగ్గరికి పోయాడు. ఆ బేల్స్ అన్ని తొక్కేశారు. ఫ్లెక్సీలు పట్టుకుని రప్ప నరుగుతాం, వచ్చేది మేమే, వచ్చిన తర్వాత మేము ఎంత చూస్తాం, ఇది వాళ్ళ ప్రదర్శన. తిరిగి చూస్తే మళ్ళా గుంటూరు సత్తెనపల్లిలోని రెంటపాళ్ళలో పరామర్శకు అని చెప్పి బయలుదేరితే 3 మరణానికి కారణమయ్యాడు. 3 వ్యక్తుల్ని చంపటంలో పూర్తిగా ఆయనదే బాధ్యత. ఒక వ్యక్తి అయితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు చక్రాల కింద పడి నలిగిపోయి చనిపోయాడు. నిన్న బంగారుపాళ్యంలో ఏ రైతు కూడా తను పండించినటువంటి పంటని కన్న బిడ్డల్లాగా చూసుకుంటాడు తప్పితే ఎక్కడ కూడా రోడ్డు మీద పారాయి. అలాంటిది నిన్న ఆ మార్కెట్లో ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ని వాళ్ళ యొక్క వైసీపీ రౌడీ మోకలు ఆ డ్రైవర్లు కొట్టి వాళ్ళని దించి వీళ్ళెక్కి రోడ్డు మీద తీసుకొచ్చి సునకానందం చూసాం కదా, అన్ని మాధ్యమాల్లో వచ్చింది. ఆ ట్రాక్టర్ ఎక్కపోతుంటే నెట్టి సిందులేస్తున్నారు. ఆ ట్రాక్టర్ మామిడికాయలు పారబోసి ఆ మామిడికాయల మీద ట్రాక్టర్ ఎక్కితే సిందులేస్తున్నారు. అంటే ఇంతకంటే ప్రజలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించడానికి ఇంకేమైనా ఉందా? అంటే అఫ్కోర్స్ కావచ్చు, ఒక మనిషినే ఎక్కించేసినటువంటి ఘనత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మామిడికాయల్ని పెద్ద తొక్కించడం వాళ్ళకి లెక్కల విషయం కాదు. అంటే ఇది పరామర్శ. ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి జనసేన పార్టీని కోరుతున్నాం. అంటే ఒక రాజకీయ నాయకుడు పరామర్శ అంటే ఈ రకంగా ఉంటాయా? మేము కూడా తెలియదు. ఇంతకుముందు రాజకీయ నాయకుడు పరామర్శ అంటే లేదంటే చనిపోయిన వ్యక్తుల మీద ప్రేమ కానీ, చనిపోయినటువంటి రైతుల గురించి కానీ, లేదా ఇబ్బంది పడుతున్న రైతులకు కానీ మంచి చేయాలనే ఆలోచన అంటే మాకు తెలిసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులు రాష్ట్రంలో చనిపోతే వాళ్ళకి జనసేన పార్టీ తరపు నుంచి సొంత డబ్బులు వెచ్చించి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళకి మేము ఉన్నాం, మీరు అధైర్యపడద్దని చెప్పి పంపించినటువంటి విశేషం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సభలు చూసాం. కానీ మేము ఈ రకంగా పరామర్శ పేరుతో రోడ్డు మీదకి వచ్చి వికృత చేష్టలు చేస్తూ మనుషులను చంపుకుంటూ సునకానందం పొందటం అనేది రాజకీయ నాయకుడు చేస్తాడని చెప్పేసి మాకైతే తెలియదు. మరి అందుకని రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడా లేక వేరేనా? మీరే ఆలోచించేయండి. రాజకీయ నాయకులు పరామర్శ చేస్తారు, ఇబ్బందులో ఉన్నటువంటి ప్రజల పక్షాన పోరాడాలి ఖచ్చితంగా. అది మేము పోరాడాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఏ రకంగా పోరాడామో ఒకసారి మేము పోరాటం చేసినటువంటి వీడియోలన్నీ కూడా తాడేపల్లిలోనో లేదంటే వాళ్ళ ఆఫీసులోనో ఒకసారి రివైండ్ చేసుకున్నాడు. ఛానల్ ఉంది కాబట్టి ఉంటాయి వాళ్ళ దగ్గర. అవన్నీ వేసుకుని చూస్తే ఒకసారి జ్ఞానోదయం అవుతుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అవసరం కూడా ఖచ్చితంగా. కానీ దౌర్భాగ్యమైన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్షం రాలా. కానీ కావాలంటున్నాడు. కావాలన్న వ్యక్తి అసెంబ్లీకి పోడు. పోనీ ఏమని ఇక్కడ ప్రాంతంలో ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఆయన ప్రజల పక్షాన్ని నిజంగా పోరాడతారంటే ఎప్పుడో
బెంగళూరు నుంచి కుదిరినప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకోవడం, ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టడం, అడుగుపెట్టి ఇక్కడ అక్రమాలు చేయడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు రావడం. నిజంగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీనా? దాంట్లో ఉన్న వాళ్ళు నిజంగా రాజకీయ నాయకులా? ఒకసారి ప్రజలు ఆలోచించండి అని చెప్పి ప్రజలను కోరుతున్నాం. ఒకసారి చూసాం నన్ను అంత దుర్మార్గంగా చూసాం. అసలు పరామర్శకి మార్కెట్లోకి వెళ్ళేటప్పుడే వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఆ రైతులను పరామర్శించడం కదా. నీకు 25,000 మంది ఎందుకబ్బా? నీకు ముందే చెప్తున్నాను, మేము 25,000 మందితో వస్తామని. ఏంటి 25,000 మంది వచ్చేది? నిజంగా పొలిటికల్ సభ ఒక పెద్ద సభ. 25,000 అంటే చాలా పెద్ద సభ కింద లెక్క మనకి. అలాంటిది రైతులకి అమ్ముకునే సాట ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు అన్నప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళాలి? ఏ విధంగా వెళ్ళాలి? నిజంగా రాజకీయ నాయకులు అయితే నువ్వు ఇక్కడ వెళ్తావు. లేదు, నీకు అక్కడ లోకల్గా ఉన్న నాయకులను తీసుకుని వెళ్ళి ఆ మార్కెట్లోకి వెళ్ళి ఏంటి ఎంత పలుకుతుంది, ఏంటి మీకు ఉన్న ఇబ్బందులు అని చెప్పేసి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అసలు నువ్వు తీసుకొచ్చేదాకా మేము ఆగితే కదరా బాబు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అక్కడ పంట అధికంగా వచ్చింది. అక్కడే కదా అసలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కూడా విపరీతమైనటువంటి దిగుబడి పెరిగినాయి. దిగుబడి పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఉన్నదే కదా, అది సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేటు తగ్గుతుంది. ఏదైనా సూత్రం అది. ఎకనామిక్స్లో ఉన్న చదువుకుని వచ్చినప్పుడు నువ్వు ఇంగ్లీష్ మీడియం ఉంటావు కదా. బిజినెస్ రూల్స్ ఏంటంటే అధికంగా దిగుబడి వచ్చినప్పుడు, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేటు తగ్గుతుంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతుల పక్షాన్ని నిలిచేది కాబట్టి మేము సపోర్టింగ్ ప్రైస్ ఇస్తున్నాం. మొన్నటి మనం చూడండి, మీరు ధాన్యం పండించినటువంటి రైతులకి 24 అవర్స్లోనే వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా కృషి చేశాం మేము. ఖచ్చితంగా వాళ్ళకి 24 అవర్స్లో డబ్బులు వచ్చినాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అట్లానే పొగాకు నీ యొక్క అనాగరిక ఆలోచన వల్ల గతంలో మీరు ఏంటి మేము కొంటామని చెప్పినందువల్ల విపరీతంగా పొగాకు వేస్తే పొగాకు ఎవరు కొంటలేదు. ఇవాళ దానికి బ్యాన్ ఉంది. కానీ రైతులు నష్టపోకూడదని ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పొగాకుని ప్రభుత్వం కొంటమనేది ఎప్పుడూ లేదు. కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారని మార్కెట్ ఫెడ్ ద్వారా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ఆ పొగాకును కొనిచ్చే కార్యక్రమం కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడ నీకుంది? ఇంకా నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాను? రైతులను మేము ఇన్ని రకాలుగా ఆదుకుంటుంటే నువ్వు వచ్చి ఏదో మేమేమి చేయలేదని చెప్పేసి రోడ్లమ్మట వచ్చేసి ఏదో బల ప్రదర్శన చేస్తూ నీ యొక్క రౌడీ మొక్కలను తీసుకొచ్చి గొడవలు సృష్టిస్తూ పోలీసులను కొడుతూ పోలీసులను తిడుతూ నరకండి సంపండి కేకలేసుకుంటూ వీళ్ళు వేసుకుంటూ ఎగురుతూ ఇదా రాజకీయ నాయకుడు రైతులను పరామర్శించటువంటి? ఇదా? మాకు తెలియదు. మరి అసలు నిన్న మార్కెట్లోకి వెళ్ళినటువంటి మ్యాంగో మార్కెట్కి వెళ్ళావు, మామిడికాయల పరిస్థితి ఏంటి? ఆ తోపాతూరు అనేది మనం ఇక్కడ వచ్చేసి మన గుంటూరు జిల్లా భాషలో ఏంటంటే మనం చిత్తూరు మామిడికాయ అంటాం. లాస్ట్లో వస్తుంది చిత్తూరు మామిడికాయ అనేది. ఇంకా లాస్ట్ ఇంకా అది ఇంక దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఈ మామిడికాయ పంట ఉండదు. ఇక్కడ లాస్ట్కి వచ్చేటటువంటిది చిత్తూరు మామిడికాయ, అక్కడ తోపుతూరు అంటారు దాన్ని. దానికి ఎప్పుడు కూడా వాస్తవంగా కూడా రేటు బంగినపల్లి వీటికున్నంత వంటి రేటు దాటికి ఉండదు. అవన్నీ కూడా కంపెనీలకి ఆ పల్ప్కి వెళ్ళిపోతుంటాయి అవన్నీ కూడా. కానీ ఇవాళ అధికమైనటువంటి దిగుబడి వచ్చింది. గతంలో 10 కేజీలు పండినటువంటి చెట్టు ఇవాళ 50 కేజీలు పండింది. అంత రేటు వచ్చినప్పుడు, అంత దిగుబడి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకునే వాళ్ళ దగ్గర ఆ డిమాండ్ లేనప్పుడు కొన్ని రోజులు ఉంటుంది, 4-5 రోజులు అటు ఇటు ఉంటుంది. కానీ మేమేం చేసాం, ఇక్కడ 8 రూపాయలకి ఆ కంపెనీ వాళ్ళు కొనమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి 4 రూపాయలు గవర్నమెంట్ తప్పులు ఇస్తున్నాం. ఆ 260 కోట్లు నిన్న రిలీజ్ చేయడం కూడా జరిగింది. 4 రూపాయలు వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఇస్తూ 8+4 12 రూపాయలు కొంటూ ఉంటే కర్ణాటకలో 16 కొంటున్నారు, కర్ణాటక 10 కొంటున్నారు. ఎవడు బాబు చూసి వచ్చింది? కర్ణాటకలో 8 రూపాయలకి కంపెనీ వాళ్ళు కొంటుంటే 2 రూపాయల సపోర్టింగ్ ప్రైస్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే అక్కడ మనకంటే 2 రూపాయలు తక్కువ ఉంది రేట్ అక్కడ. కానీ తీసుకొచ్చి కర్ణాటకలో కొంటున్నారు. అంటే ఎంతసేపు ఉన్న అబద్ధాలతో ఏదో ఇక్కడ చేద్దామనే ఆలోచన చెప్తే వాస్తవం అనేది కానీ నిజంగానే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ పెద్ద నోట్ల నుంచి వచ్చినటువంటి సందర్భం లేదు ఇక్కడ. మేము ఇవాళ మొత్తం అయిపోయింది దాదాపుగా. నాకు తెలిసి ఇంకా అక్కడ ఆ మామిడికాయలు కూడా ఈ వారంలో క్లోజ్ అయిపోద్ది మార్కెట్. వారం కంటే ఎక్కువ రావు ఇంకా, ఎందుకంటే సీజన్ అయిపోయింది. అంటే అసలు ఏ సీజన్లో ఏ పంట పండుతుందో, ఏ సీజన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియనటువంటి నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడివి. కర్మగాలి ఈ రాష్ట్రానికి గతంలో ఒకసారి సీఎంగా చేసావు. ఎప్పుడైనా సరే మేమన్నాం, చాలామంది నీకు సలహాదారులు ఉన్నారు కదా, ఒకసారి ఒక మంచి వాడిని సలహాదారుగా పెట్టుకో. దాని ప్రకారం వెళ్ళి తప్పితే ఊరకనే ఏదో ఈ రాష్ట్రంలో ఏదో ఒక అలజడులు సృష్టించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి జరుగుతుంది. ఓ పక్కన వెల్ఫేర్ స్కీమ్లో ఏదైతే మాట వచ్చామో అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నిటిని ఏదో ఒకసారి దారి మళ్లించి నా గురించి చర్చ జరగాలి రాష్ట్రంలో,
నేను చేసేటటువంటి పిచ్చి మాటల గురించి, పిచ్చి శాస్త్రాల గురించి చర్చ జరగాలనే ఒక సునకానందంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రోడ్ల మీదకి వస్తాడు చెప్తే 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో. అంతకు మించి ఏమైనా ఆయన వచ్చినందువల్ల లాభం ఉందా, నష్టం జరుగుతుందా ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. నేను ఇక్కడ చూస్తున్నాం, మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మన 2 రోజుల క్రితం గతంలో 4 సార్లు 5 సార్లు చేసినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే ఎట్లా నోరు పారేసుకున్నాడో చూసాం. అంటే మీకు వచ్చిన భాష చిట్టటం, లేదంటే గంజా బ్యాచ్ని తీసుకొచ్చి రోడ్ల మీద వికృతి శాస్త్రం చేయటం, అంతకు మించి మీ వల్ల ఈ రాష్ట్రంలో ఒరుగుతున్నదేంటి? నిజంగా నువ్వు ప్రతిపక్ష పాత్ర కావాలని చెప్పేసి కోరటంలో ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు నిజంగా చూపిస్తున్నావా? అది నీకు నిజంగా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే ప్రతిపక్ష పాత్ర నిజంగా నువ్వు పోషిస్తున్నావా? ఒకసారి తెలుసుకోమని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎతో బలుగుతూ, అట్లనే రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఒకసారి గమనించండి, కూటమి ప్రభుత్వం ఏ రకంగా మీకు మంచి చేసుకుంటూ వెళ్తుందో ఆ మంచిని ఏదో ఒక రకంగా తప్పు అని చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పే పాపం ఈ జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి రోజుల్లో ఇవాళ కూడా జరుగుతుంది. మొన్న యోగా కార్యక్రమం వరల్డ్ రికార్డు వచ్చింది. ఇవాళ టీచర్స్ పేరెంట్స్, మెగా టీచర్స్ పేరెంట్స్ డే జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మందిని తల్లిదండ్రుల్ని టీచర్స్ కలిసి వాళ్ళతో సంభాషించి పిల్లలకి ఏ రకంగా మంచి జరుగుతుంది, మీ ఇంటి దగ్గర ఏ రకంగా ఉంది, చదువు గురించి వాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి ఒక బృహత్ కార్యక్రమం ఇవాళ జరగబోతుంది. ఇది కూడా గిన్నీస్ రికార్డ్ అవుతుందంట. ఇలా కుటుంబ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంటే ఏం చేయాలో దిక్కుతోసక, ఏం చేయాలో పాలుపోక, ఎప్పుడో గుర్తున్నప్పుడు రోడ్డు మీదకి రావటం, నీ బ్యాచ్ వేసుకుని రావటం, అందరూ కూడా అనకూడదు కానీ మనుషుల్ని ఈ రాజుకు కూడా అద్దె రకంగా అద్దె డబ్బులు ఇచ్చి ముందు దాగిచ్చి తెచ్చుకుని రోడ్డు మీద గొడవ చేయాలని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యయుతంగా యాక్ట్ చేస్తాం, నీకులాగా పిచ్చి పిచ్చిగా చేయం. ప్రజాస్వామ్యయుతంగా నువ్వు చేసే ప్రతి దుర్మార్గాన్ని ఎదుర్కొంటా, నువ్వు తగిన మూల్యం చెల్లించక తప్పదు. రేపు వచ్చి కేకలేసావు, నా మీద కేసులు పెట్టావంటే నువ్వు చేసే శాసనం బట్టే ఎప్పుడు కూడా చట్టం తన పని తెలిసిపోద్దని తెలుసుకో. మరొకసారి అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ పార్టీ నిజంగా రాజకీయ పార్టీ కాదో మీరు నిర్ణయం తీసుకుని రానున్నటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి స్థానిక సమస్యల్లో, మొన్న ఏదైతే అసెంబ్లీలో 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారో, రేపు రానటువంటి స్థానిక సమస్యల్లో ఎక్కడా కూడా ఒక వార్డు మెంబర్గా కూడా వాళ్ళ పనికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడొక్కడ మీరు సపోర్ట్ చేద్దని రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంది. ఎప్పుడు మంచిగా జరగాలని మీరు కూడా కోరుకోండి, నాయకులకు సపోర్ట్ ఉండాలని చెప్పేసి ప్రజలందరూ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.